శ్రీమాత్రే నమః. బ్రించ్వాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2026 సంవత్సరానికి సంబంధించి మనకి ఆంగ్ల నూతన సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కొంతమంది అడుగుతున్నారు. దాన్ని మనం పరిగణనలోకి తీసుకొని చెప్పుకోవడం అనేది జరుగుతోంది. అయితే మనకి ముఖ్యంగా మనం చూస్తున్నప్పుడు ఉగాది ఫలితాలు మాత్రమే మనకి కొత్త సంవత్సరంగా భావించడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది దీన్ని కూడా అంటే ఈ ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా వాళ్ళు కొత్త సంవత్సరంగా వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాం. అయితే దీంట్లో ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఉండవు. కేవలం మనకి ఒక రాశిలో ఒక గ్రహం ఏ గ్రహం అయితే ఎక్కువ కాలం సంచారం చేస్తుందో వాటిని ఆధారంగా చేసుకుని, ఆ గ్రహాలను ఆధారంగా చేసుకుని ఈ గోచార ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే 2026 సంవత్సరం వీళ్ళకి లో గాని ఈ గ్రహాల యొక్క అంటే మనకి ప్రధాన గ్రహాలుగా మనం ఎక్కువ కాలం సంచరించేవి గురుగ్రహము, అలాగే శని భగవానుడు, రాహుకేతువులు. ఈ సంవత్సరం వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది ప్రభావం అనేది కనబడుతోంది. అదే ఈ అర్ధాష్టమ శని ప్రభావం అలాగే సంవత్సరం అంతా కూడా రాహు తృతీయ స్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తాడు. గోచార ప్రకారం కూడా ఇది సామాన్యంగా ఉంటుంది. చివరలో రెండో స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే నవంబర్ వరకు కూడా ఈయన తృతీయంలో ఉండి తదనంతరం డిసెంబర్ లో ఈయన ద్వితీయ స్థానంలోకి వస్తాడు. అయితే ఈ సంవత్సరం అంతా కూడా గురువు ప్రథమార్థం అంతా కూడా వీళ్ళకి సప్తమ స్థానంలో ఉండి శుభ ఫలితాన్ని ఇస్తూ ద్వితీయార్థం జూన్ 2 నుంచి కూడా ఈయనకి అష్టమ స్థానంలోకి సంచారం చేయడం, తర్వాత నవమ స్థానంలోకి వెళ్ళడం, చివరిలో అంటే మా సంవత్సరం చివరిలో శుభ ఫలితాలను కొద్దిగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సంవత్సరం శని అర్ధాష్టమ శనిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా బంధువులతో విరోధాలు ఏర్పడడం, భూగృహ వివాదాలు, అలాగే ఏవైనా కోర్టు వ్యవహారాల్లో భూగృహానికి సంబంధించి ఉంటే ఎక్కువ కాలం సాగదీయడం, లేకపోతే వాటికి మీకు అనుకూలంగా ఫలితాలు రాలేకపోవడం, లేదా బంధువుల వల్ల విరోధాలు, గృహంలో శాంతి లేకపోవడం, అంటే ఎంత సంపాదిస్తున్నా గానీ చేస్తున్నా గానీ ఇంట్లో ఆనందం అనేది లేకపోవడం, లేదా గృహానికి సంబంధించి ఏవైనా కొత్తగా పనులు చేపడితే అవి ఆలస్యంగా నడవడం, తల్లి ఆరోగ్య విషయాల్లో కాస్త కొంచెం మనసు బాగాలేకపోవడం, లేదా ఎక్కువగా ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు, వాహనాల ద్వారా ఇబ్బంది, లేదా ఏదైనా సెకండ్ హ్యాండ్ వాహనాలు ఏమైనా ఉంటే వాటి వల్ల ఇబ్బందులు, ప్రాథమిక విద్య చదువుకునే విద్యార్థులకు కూడా చిన్న చదవలేకపోవడం, అలాగే విద్యార్థులకు కూడా శ్రద్ధ లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా శని ప్రభావం అనేది కనబడుతోంది. అలాగే ఇంట్లో మానసిక సమస్యల వల్ల మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. వాహనాల వల్ల ఇబ్బందులు, వాహనాలు అతివేగంగా వెళ్ళడం కానీ ఇలాంటివి పనికి రావు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ జన్మ జాతకంలో గాని అంటే ఏమైనా మనం అంతర్దశల్ని పరిగణనలోకి తీసుకుని అవి కానీ బాగుంటే ఈ గోచార ఫలితాలు బాగాలేకపోయినా కూడా కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రథమార్థం అంతా గురుబలం ఉంది కాబట్టి కొంత శని భగవాన్ అర్ధాష్టమ శని అయినా కూడా కొంత శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ద్వితీయార్థానికి వచ్చేటప్పటికి గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే శని కాస్త బాధాకారకు శని ఎక్కువగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు కాబట్టి అర్ధాష్టమ శనిగా ఉండి దీనికి సంబంధించిన శాంతి కార్యక్రమాలు, జపాలు, ఈశ్వరారాధన అనేది చేసుకోవాలి. ఎప్పుడైతే అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఇక్కడ మనకు కనబడుతోందో తప్పనిసరిగా ఇక్కడ శని భగవానికి సంబంధించిన జపము, హోమము, లేకపోతే శని భాషుపదము ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలంటే ఏదో తప్పనిసరిగా చేసుకుంటే ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ముందర ఇంట్లో మనశ్శాంతి, మానసిక ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రథమార్థం గురుబలం కూడా లేదు కాబట్టి గురువుకు సంబంధించిన ఏదైనా రెమెడీస్ ఇప్పుడు ఎలా స్నానం చేసే నీటిలో కాస్త చిటికెడు పసుపు వేసుకోవడం, అలాగే ప్రతి గురువారము కూడా శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం, లేదా శనగలు నానబెట్టి ఏదైనా ముత్తేదుకు ప్రతి గురువారం ఒక ముత్తేదు కింద పెట్టుకుని ఒక గుప్పుడు శనగలు నానబెట్టి తాంబూలంలో పెట్టి ఇవ్వడం,
లేదా కిలోంపావు శనగలు అక్కడ గుళ్ళో ఎవరైనా పంతులు గారు ఉంటే ఆయనకి దానం కింద ఇవ్వడం, గురుగ్రహం సంబంధించి కాబట్టి ఇలాంటివి ఏవైనా చేయడం. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం, గురు చరిత్ర పారాయణలు, ఇవన్నీ కూడా గురు బలాన్ని లేదా గురుక్షేత్ర దర్శనము ఇలాంటివన్నీ కూడా శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇక్కడ శని భగవానుడికి అధిష్టానం ఈశ్వరుడు కాబట్టి ఈశ్వర ఆరాధన అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే శని త్రయోదశి రోజు, అలాగే ఆరుద్ర నక్షత్రం రోజు, ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు, అలాగే శని త్రయోదశి రోజు ఈశ్వర అభిషేకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంట్లో కుదిరితే ఇంట్లో, లేకపోతే గుళ్ళో, ఎక్కడైనా సరే ఈ యొక్క ఈశ్వర ఆరాధన చేయడం అనేది మంచిది. అలాగే శని త్రయోదశి రోజు ముఖ్యంగా మనకి ఈ నువ్వుల నూనెతో, శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నల్ల నువ్వులతో అర్చన చేయడం అనేది కూడా విశేషమైన శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదే కాకుండా మనకి ఇంట్లో శని పాశుపతం చేసుకున్నప్పుడు మనకి మృతికాలింగానికి కూడా నువ్వుల నూనెతో అభిషేకించడం అనేది జరుగుతుంది. కాస్త మీ యొక్క ఇంటి బ్రహ్మగారు ఎవరైనా ఉంటే వాళ్ళని కనుక్కున్నా కూడా ఈ పూజా విధానం అంతా చెప్తారు. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావాన్ని మాత్రం తగ్గించుకుంటే అన్ని శుభ ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి వీటిని అంటే ఈ యొక్క గోచార ఫలితాలతో పాటు వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.